ఏడుచుకుంటా మొత్తుకుంటా వస్తే చెప్పేసే అంతే. నన్ను ఇంతవరకు గాచిన వాడు యేసయ్యనమ్మా, చేతనైతే మోకాళ్ళుని అడుక్కో. కన్నాను, పెంచాను, పెద్ద చేశాను. నా బతుకంతా నీ బరువే మొత్తం అయింది. నీ కాళ్ళు నీకు వచ్చినాయిగా, కాళ్ళు నిలబడుతున్నావుగా, తింటున్నావుగా, దేవుణ్ణి అడుక్కో. కన్న తల్లిగా ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? ఎంతకు మించిన గొప్ప సలహా ఏ తల్లి చెప్పిదే? తెక్కల్దానా పో అను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడమ్మా అన్న సలహాకు మించిన సలహా ఏ తల్లి చెప్పిదే? పిచ్చి తల్లి పో. నేనెంతకాలం ఉంటానమ్మా? ఈరోజు ఉన్నాను అమ్మా అనుకుంటా వచ్చారే బోత ఏమన్నా అడుగుతా? అందుకే నేను ఉండగానే నీకు నేర్పుతున్నాను. పక్షిరాజు గూడును రేపి తన పిల్లలు ఎగురున్నట్లు నేర్పినట్లు నా ప్రభు మీద ఆనుకున్నట్లు నీకు నేర్పుతున్నాను తల్లి. నేర్చుకోమ్మా, ఆయన మీద ఆనుకోవటం నేర్చుకో. నేనున్నా లేకపోయినా బతికేస్తావు. ఎంత మంచి సలహా! ఇట్లా కాకుండా నువ్వు వాళ్ళు చెప్పినవి స్వీకరించావు అనుకో, సమస్యలతో వచ్చిన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత డ్యూట్లు పాడుతుంటారు, నువ్వేమో మంచం మరణం అవుతావు. మళ్ళీ చెప్పేదా? అర్థమైందా? కాబట్టి నువ్వు చెప్పాల్సింది ఏంది? వాళ్ళకి దేవుణ్ణి అప్పచెప్పు, దేవునికి లింక్ చేయి. నాకు ఈ సమస్య వచ్చింది నానా అంటే మోకాళ్ళు ఏనానా, ప్రార్థన చేయనానా, దేవుడే జవాబిస్తాడు నాన్న. అదేంటి నాన్న నీకు చెబుతుంటే నువ్వు అరే దేవునికి మించిన గొప్పతనం ఏముంది రా, పోరా పోయి అవసరమైతే ఉపవాసం ఉండయా, దేవుణ్ణి అడుగురా. అంతకు మించిన సలహా లేదు. ఓ చిన్న తల్లి, నీ పిల్లలు చిన్న పిల్లలైతే ఇప్పటి నుంచే నేర్పించు. మమ్మీ నాకు పెన్సిల్ అని వచ్చాడు అనుకో, మోకాళ్ళేవోయ్ అను. మమ్మీ నాకు బాక్స్ అన్నాడు అనుకో, మోకాళ్ళేవోయ్. మమ్మీ నాకు డ్రెస్ అన్నాడు అనుకో, మోకాళ్ళేవోయ్. వేసి అడుగు, వేసైన అడుగు. నేర్పుకోండి. మీరు ఆధారపడండి, మీ పిల్లల్ని కూడా దేవుని మీద ఆధారపడుటకు నేర్పించండి. లోకం నాస్తికత్వాన్ని బోధిస్తుంది. దేవుడు 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 అంట కూర్చుంటే ఎట్రా? దేవుడు లేదు, గీవుడు లేదు, మనమే కష్టపడాలి, మనమే పైకి రావాలి. నిజమే, దేవుణ్ణి నమ్మి కష్టపడొద్దని ఎవడు చెప్పాడు? కష్టపడాలి, మనమే కష్టపడాలి, మనమే పైకి రావాలి. అవునా? మరి అట్లయితే రైతు కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు, మరి పంట చేతికి రావట్లేదే? దానికి చేయాల్సిన కష్టమంతా చేస్తున్నాడు కదా. తీరా చేతికి రాబోయేటప్పుడు వరద వచ్చి కొట్టకపోతుందే మొత్తం, దాన్ని ఎవడు ఆపుతాడు? కాబట్టి దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి అన్నీ చేసారా అంటే సాగదురా అని చెప్పు. మొత్తం ఆయన గుప్పెట్లో ఉందిరా, ఆయన దయ లేకుండా ఏది నడవదరా అని చెప్పు నాస్తికుడికి. పంట బాగా పండాలంటే మనం సైంటిఫిక్గా మంచి ఎరువు వాడాలి, అవి వాడాలి, ఈ వాడాలి, మంచి నేలను ఎట్లా చేయాలి అట్లా చేయాలి, 100 సలహాలు చెబుతాడు ఒక నాస్తికుడు. బాగా వాడు చెప్పిన సలహా ప్రకారం పంట బాగా పండింది అనుకో, పట్టింది ముసురు, కొట్టింది 4 రోజులు, గింజ లేకుండా పోయింది. ఇప్పుడు దాన్ని ఏం పెట్టి ఆపుతాడు? ఈ మేతావి ఏం పెట్టి ఆపుతాడు? మొత్తం పట్టేసుకోరా పైన అంటాడా? కింద నుంచి వచ్చే నీళ్ళని కట్టేసుకోరా అంటాడా? కట్టలాగుతాయా? కింద కట్టేసినా లేదు, పైన పట్టేసినా లేదు. దయా, దేవుడి దయా. విత్తనం నాటితే గింజ ఇంటికి వచ్చిందంటే దయా. ఏం దయా? ఎవరు దయా? నా బ్రతుకున ఓటములెన్నో. ఏమైనాయి? అది పాడు. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, వెలుగుగా మారే నీ దయేగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా.
వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా. వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా. అండ నువ్వేసయ్యా, నా కొండ కూడా నువ్వేసయ్యా. అండ నువ్వేసయ్యా, నా కొండ కోట నువ్వేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. ఆమేన్. కాబట్టి మీరు పిల్లలు కుటుంబం మొత్తం కూడా ఆయన మీదే ఆధారపడాలి. మరీ సున్నితంగా తయారు కావాకండి, వాళ్ళని కూడా అట్లా తయారు చేయవాకండి, మొత్తం భ్రష్టుపడతారు. ఎందుకు వచ్చిందో మరి ఎవరున్నారో ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ వాళ్ళకి ఏమైనా నొప్పి తగిలిద్దామని గందరగోళం కావద్దు. అది దరిద్రం, మరీ దరిద్రం. అయితే వదిలేయి దేవుడికి వదిలేయి, అప్పచెప్పేయి, ప్రార్థన చేయి, అంతే. ఎవరో ఉన్నారు మొత్తానికి, ఈ బాపతోళ్ళు ఉన్నారు, అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ ప్రేరణ వచ్చిందంటే ఏదో మొత్తానికి ఈ టైపు సరుకు ఉంది. అవి కాదు, అవన్నీ నీ ముందు చిన్న బండలు. అవి కాదు, నువ్వు ఎక్కాల్సిన కొండ ఒకటి ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా అన్నాడు. అది కదా మూలవాక్యం. నువ్వు ఎక్కాల్సిన కొండ యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనే కొండ. అది నువ్వు ఎక్కాలి. యేసు ప్రభు శిష్యుల్ని 2 సార్లు పిలిచాడు. ఒకసారి మత్తయి సువార్త 5 చూడండి, 1వ వచనం చూడండి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. రైట్. ఒక కొండ ఎక్కాడు, జన సమూహాలను చూశాడు, కింద పోయి కొండ ఎక్కాడు. శిష్యుల్ని తన దగ్గరకు రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? ఆయన ఎక్కడెక్కి కూర్చున్నాడు ఆ ఎక్కిన కొండ మీదకి శిష్యుల్ని రమ్మన్నాడు. ఓకేనా? ఇప్పుడు యేసయ్య టాపులో ఉన్నాడు, జనం కింద ఉన్నారు, శిష్యులు కొండ ఎక్కుతున్నారు. స్తోత్రం. ఏదో మొత్తానికి ఒక కొండ ఎక్కాడు యేసయ్య, ఎక్కడానికి రండని శిష్యుల్ని పిలుస్తున్నాడు. ఈ ఒకచోటే ఉందా? మార్కు సువార్త 3:13 కూడా ఉంది. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. ఇక్కడ కూడా చూడు, మళ్ళా కొండెక్కి పిలుస్తున్నాడు. ఎక్కడెక్కి పిలుస్తున్నాడు? కొండెక్కి పిలుస్తున్నాడు. రండి, నేను ఎక్కి ఇక్కడ కూర్చున్నాను, మీరు కూడా రండి, నేను ఈ కొండ మీద మీతో మాట్లాడాలి అంటున్నాడు. మీరు మోషేని చూస్తే, ఇశ్రాయేలు సర్వ సమాజము కొండకు దూరంగా ఉండాలి, మోషే నీవు ఒక్కడివే కొండ ఎక్కి రావాలి పైకి అన్నాడు. స్తోత్రం. తర్వాత పర్మిషన్తో ఇశ్రాయేలు పెద్దలు, అహరోను ఇత్యాది వ్యక్తులతో సహా రమ్మన్నాడు. మొత్తానికి కొండ కింద కాదు మాట్లాడుతుంది, కొండ ఎక్కి రమ్మంటున్నాడు. ఏలియాని మీరు చూసినా సరే, ఏలియా కూడా కొండ మీద కూర్చుంటాడు పోయి. ఇప్పుడు ఈ కొండ గోలేందిరా అనుకోవాకండి. పాత నిబంధన భక్తుల్ని కొండ మీదికి పిలిచాడు, నూతన నిబంధన భక్తుల్ని కూడా ప్రభు తాను ఎక్కి పిలుస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు పైనుండి దిగి కొండ మీదికి దిగి కింద నుండి ఎక్కి రమ్మన్నాడు. నూతన నిబంధనలో ఆయన కొండ మీదికి కాదు, భూమి మీదికి దిగి వచ్చి సామాన్యుల్లాగా వచ్చి కొండ ఎలా ఎక్కాలో ఎక్కి అక్కడ చేరి
ఇక రెండర్రా అందరు ఆడికి అంటున్నాడు ఆయన. అది రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కకుండా మనల్ని ఎక్కమంటల్లా, ఆయన ఎక్కకుండా పైకి రమ్మంటల్లా, ఆయన ఎక్కి కూర్చొని రమ్మంటున్నాడు. యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు కూడా ఆ రూపాంతరం కొండ మీద కొండ ఎక్కిన వాళ్ళే కనపడతారు చూడండి, ఇద్దరు, మోషే ఏలియాలు. స్తోత్రం. అవునా? వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు. యేసు ప్రభు తనతో కూడా పేతురు, యోహాను, యాకోబుల్ని వెంట పెట్టుకొని పోయాడు. అప్పుడు శిష్యులు ఎంతమంది? ముగ్గురు. యేసు ప్రభు వెళ్ళి ఆ రూపాంతరం కొండ మీద కూర్చొని ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన వస్త్రాలు తెల్లని కాంతితో మెరిసిపోతున్నాయంట. ఏ చాకలి కూడా అంత తెలుపు చెయ్యలేడు అంటాడు. అంత తెల్లగా మెరిసిపోతా ఉన్నాయి ఆయన వస్త్రాలు. అయితే ఆయనకి ఈ పక్క ఆ పక్క మోషే ఏలియాలు కనపడ్డారు. ఇప్పుడు ప్రభువు, మోషే, ఏలియా, వీళ్ళు ఎంతమంది? పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. రైట్. శిష్యులు ఎంతమంది? ఆల్రెడీ ఇద్దరేమో కొండ ఎక్కినోళ్ళు. యేసు ప్రభు ఎక్కి కూర్చున్నాడు, శిష్యులను ఎక్కమని పిలుస్తున్నాడు. ఎందుకు ఎక్కమని పిలుస్తున్నాడు? వాళ్ళని పిలిచాడా, మనల్ని కూడా పిలుస్తున్నాడా? అంటే విశ్వసించిన వారందరినీ విశ్వాసులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. త్వరగా. సకల జనులను నాకు శిష్యులుగా చేయుడి. అయిపోయింది. మత్తయి సువార్త 28:19 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలు. సో సమస్త జనులు అంటే మనందరం ఏం కావాలి? పెద్దగా కాదు, చెప్పు, పెద్దగా చెప్పు. శిష్యులం కావాలి. ఓకేనా? శిష్యులు అయిన తర్వాత ఏమంటున్నాడు? శిష్యుల్ని ఎక్కడ రమ్మంటున్నాడు? ఎక్కడ రమ్మంటున్నాడు? కొండ ఎక్కి రమ్మంటున్నాడు. కొండ కిందే ఉండమంటాడు, కొండ ఎక్కి రమ్మంటున్నాడు. ఎక్కడ ఎక్కి రమ్మంటానికి ముందు ఎవరు ఎక్కి ఉన్నారు అక్కడ? అది దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని. యేసు ఎక్కిన కొండ అందరూ ఎక్కగలిగేది కాదు అంత తేలిగ్గా. యేసు ఎక్కిన కొండ అందరూ ఎక్కగలిగేది కాదు, అది యేసు మాత్రమే ఎక్కగలిగే కొండ. అంటే మరి మీరు మళ్ళీ ఒలీవల కొండ అనుకున్నారు, గోల్గొతా కొండ అనుకున్నారు. మరి వాటి మీద ఒక మెసేజ్ ఉంది, అది కాదు. యేసు కొండ ఎక్కటం అంటే యేసు ఒక అంతస్తుకు చేరాడు, యేసు ఒక పరిపూర్ణతను సాధించాడు. ఆ పరిపూర్ణతని మీరు కూడా సాధించాలి. రండి, నన్ను అనుసరించి నడవండి, నాలాగే నిలవండి అని పిలుస్తున్నాడు యేసయ్య. అది విషయం. దావీదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని ప్రార్థన చేశాడు కదా. ఆ ప్రార్థనను ఆధారం చేసుకొని ఈరోజు మనం చేయాలి. ఏమనంటే, యేసు ఉన్న పరిపూర్ణత నాకు ఒక పెద్ద కొండ, యేసు ఉన్న సంపూర్ణత నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. కానీ ఆశ ఉంది. దేవా, నువ్వు కూడా ఏం కోరుతున్నావు? నేను కూడా నీ ప్రియకుమారుడైన యేసులాగా ఉండాలని, యేసు వలనే అన్ని విషయాలలో బతకాలని నువ్వు ఆశిస్తున్నావు కదా. నా వ్యక్తిత్వం యేసులాగా మారిపోవాలని నువ్వు కోరుతున్నావు కదా. నీ కోరిక అదే, నా ఆశ అదే. కానీ నీ కోరిక తీరే దారి, నా ఆశ తీరే దారి నాకెట్టుందంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుంది. కానీ ఎక్కక తప్పదు. ఎక్కాలన్న ఆశ ఉంది, కానీ ఎక్కడానికి శక్తి లేదు. వారం రోజుల్లో, పోయిన వారం నుంచి ఈ వారం మధ్య 6 రోజులు గడిస్తే కనీసం ఈ 6 రోజుల్లో ఒక్క రోజన్నా బ్యాలెన్స్ మిస్ కాకుండా యేసులాగే ఉండాలని ట్రై చేస్తే 4 రోజులు వల్ల కావట్లా. 4 రోజుల్లోనే మళ్ళీ ఏదో ఒక తేడా నా నుండి జరుగుతుంది, అది నాకు కనపడుతుంది.
మనశ్శాంతి లేదు దేవా. నాకు ఒక క్వశ్చన్ ఆయన, ఈ జీవితం మొత్తం అయిపోయేటప్పటికైనా యేసులాగా నేను మారతానా? యేసయ్య కొలతలు నాలోకి వస్తాయా? ఆయన వ్యక్తిత్వ సౌందర్యం నాలో వచ్చిద్దా? అలా తయారవుతానా? ఏమో, నాకు అది నేను ఎక్కగలిగే కొండలాగా నాకు కనపట్ల. ఎక్కాల్సిందే అనేవు నువ్వు అంటున్నావు. అంటే ఏంటి? నువ్వు అట్ట తయారు కావాల్సిందే అని నువ్వు అంటున్నావు. అవుదామని ట్రై చేస్తుంటే నా వల్ల కావట్లా. ఇప్పుడు నేనేం చేయాలి ప్రభా? దావీదు చేసినట్టే మనం చేయాలి. ఏంటంటే, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందు ఉంది, ఎక్కాలన్న ఆశ నాకుంది, కానీ ఎక్కే ఓపిక. అందరు చెప్పండి, దేవా. పెద్దగా చెప్పండి, మీకు దండం చేసుకుంటాను. పెద్దగా, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందు ఉంది, ఎక్కాలన్న ఆశ ఉంది, కానీ ఎక్కే ఓపిక లేదు. ఇప్పుడు తర్వాత ఏమనాలో మీరే అనండి. నువ్వే ఎక్కించు దేవా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను, పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. బాగా వినండి. యేసు ప్రభు ఎక్కిన కొండ అంటే యేసయ్య చేరిన అంతస్తు. యేసు ప్రభులో ఎక్కడ వెతికినా మనకు తప్పు దొరకదు. నిప్పులాగా ఉంటాడు, అగ్నిలాగా ఉంటాడు. మనక అదేం సాధ్యమయ్యేటట్టేం కనపట్టల్లా. కానీ యేసయ్య నోటితో యేసయ్య అన్నాడు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనా. నీకు నాకు అది అసాధ్యమైతే యేసు ప్రభు నీవు కూడా నా వలె సంపూర్ణత్వంలోనికి రావాలి అని కోరడం. అది సాధ్యం కాబట్టే మనకు ఆయన ఆ విధంగా సాధన చేయమని చెప్పాడు. అందరు జాగ్రత్తగా వింటున్నారా? అసాధ్యమైన దాన్ని ఏ తండ్రి అయినా బిడ్డకి చేయమని చెబుతాడా? 5 కిలోలే మొయ్యలేని బిడ్డకి 50 కేజీల బస్తాను మోసుకుంటా రానాయనా అంటాడా? వాడి స్టామినా, వాడి ఒకవేళ శక్తి 5 కేజీలు మోయే శక్తి అయితే, 5 కేజీలు మోసే శక్తి అయితే 2 కేజీలు వేస్తాడు. డాడీ ఇంకొక కేజీ వేయి డాడీ అంటే, నోరుమై పోవాయ్ సరిపోయింది కానీ అంటాడు. పర్వాలేదు డాడీ ఇంకో రాయి వెయ్యి అంటే, ఏ పోరా మెడ నొప్పి వచ్చింది పో అంతవరకు చాలులే అంట. లేదా నేను మొత్తం అంటే గద్దించి మరీ పంపిస్తాడు. వెయ్యి రాయేడు. 5 రాళ్ళు మోయగలిగే కొడుకు 2 రాళ్లే వేస్తాడు. అలాంటిది మన పరలోకపు తండ్రి యేసు వలె మనం మారుట, యేసులాగా బ్రతుకుట సాధ్యం కాకపోతే యేసులాగా ఉండండి అని మనల్ని ఎందుకు మనకి యేసుని ఎందుకు చూపించాడు అంటే, టోటల్గా యేసు వలె జీవించుట సాధ్యమే అని మొదట నమ్మాలి. వద్దులే అంత రిస్క్ చేసి చప్పట్లేం కొట్టాల్సిన అవసరం లేదు. నా పాయింట్ మీకు క్యాచ్ అయితే నాకు అంతే చాలు. మొదట ఏమి నమ్మాలంటే యేసులాగా బ్రతుకుట సాధ్యమే.
అనేది నమ్మాలి. నమ్మటంతో పాటు అలాగు బ్రతుకున్నట్లు మన వంతు కృషి మనం చేయాలి. సోదరులారా, దీని మీద మీరు లక్ష్యం పెట్టాలని దీన్ని హైలైట్ చేసి నేను చెబుతున్నా. ఇందాక నేను కొండలు చెప్పా, అప్పుల కొండ, నొప్పుల కొండ, ఆ కొండ, ఈ కొండ, వాటి గురించి మీరు చింతపడొద్దని చెప్పా. దాన్ని వదిలేసాం అన్నందుకే నేను ఇటు వచ్చా. ఓకేనా? ఇంక వాటి గురించి నువ్వేమీ ఆలోచించొద్దు. అవన్నీ ఆయనకి అప్పచెప్పాయి. నీ మైండ్ అంతా కూడా యేసులాగే అన్నట్టుగా ఇటు రావాలా. దాని మీదకి నిన్ను తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఇదంటే చాలా 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 విశేషమైన మేలుంది. అందుకు ఏదో ఒకటి ఉందని చెప్పకపోతే మనం వినంగా, అందుకని చెబుతున్నా. ఏం చేద్దాం, అంత అంచం బేసిక్, ప్రతిఫలం ఉందా నాకేంటి అనే వ్యవహారమే కదా. అందుకని ఏదో ఒకటి ఉందంటే కానీ మనకు ఏకాగ్రత కుదరదు. ఏది ఉందని చెప్పకపోతే ఏకాగ్రత రాదు. ఇప్పుడు యేసయ్యలాగా బతకటం మనకి సాధ్యమేనని మొదట నమ్మాలి. నమ్మితే సాధ్యం అన్నాడు. నమ్ముట నీ చేతనైతే, దీన్ని ఆడు ఆడతాం తెలుసా, మోకాళ్ళుని అప్పుల గురించి అడిగేటప్పుడు మాట్లాడతాం. ప్రభువా నమ్ముట నీ చేతనైతే సమస్తము సాధ్యమేనా, నేను నమ్ముతున్నప్పుడు మొత్తం బావాలి యేసునామములో తండ్రి. ఏంటి అప్పులు, రోగాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంతానం, వీటన్నిటి దగ్గర ఈ డైలాగ్. ప్రభువా నమ్ముటి నీ చేతనైతే నమ్ము అని. దెయ్యాలు వదిలిపోయే దగ్గర ప్రభువా ఈ దెయ్యం పోవాలి ప్రభా, నమ్ముటి నీ చేతనైతే నమ్ము అని సమస్త. మార్కు సువార్త 9లో కూడా అదేగా చెప్పావు, దెయ్యాలు వదిలించేటప్పుడే కదా ప్రభా ఈ మొక్క చెప్పాం అని. మన ప్రార్థన అంతా కూడా భూ సంబంధమైన వాటి విషయంలో పొందేదానికే నమ్ముతాం. అక్కడే ఈ వచనం వాడతాం. అని అసలు న్యాయం ఏంటంటే అక్కడ కాదు, యేసు పోలికగా రూపాంతరం చెందే విషయంలో వాడాలి ఆ మాట. యేసయ్యా నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నావు కదా, మరి నేను నీలాగా బతకాలనుకుంటున్నా. నువ్వు నన్ను అలా బతికించగలవు, నేను నమ్ముతున్నా. నువ్వు ఎక్కించగలవు, నీలాగా ఉండేటట్టు నన్ను బ్రతికించగలవు, నీ వలె నన్ను చెయ్యగలవు, నీ పోలికగా నన్ను మార్చగలవు, నీ రూపులోనికి నన్ను తీసుకురాగలవు. ఇక్కడ వాడాలా ఆ మాట. నువ్వే చెప్పావు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని అన్నావా లేదా? నేను నమ్ముతున్నా. నమ్ముతున్నావా? ఏం కావాలి, దేనికోసం నమ్ముతున్నావా బిడ్డ? నేను నీలాగా మారాలి, నేను నీ పోలికలోకి రావాలి. ఇదేం కోరిక? ఎవరైనా డబ్బులు అడుగుతారు, ఏదన్నా సమస్యలు తీర్చమని అడుగుతారు. ఏంటి నాలాగా రావాలని కోరుకుంటున్నావేంటి? ఇదేం కోరిక? ఇవన్నీ సమస్యలన్నీ నాకు వద్దు ప్రభా. అబ్బాయి అన్ని లెక్కలో కాదు, నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఏదైనా ఉందంటే నేను నీలాగా మారాలి. నీలా ప్రేమించేదెవరు? నీలాగా ప్రేమించాలి. నీలా క్షమించేదెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? దేవునికి మహిమ. యేసయ్యా నీలాగా ప్రేమించాలి యేసయ్యా, శత్రువును కూడా ప్రేమించాలి యేసయ్యా, నాకు ఆ సుగుణం కావాలి యేసయ్యా, నీలాగా క్షమించాలి యేసయ్యా, అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించాలి యేసయ్యా, యేసయ్యా నీలాగా సహించాలి యేసయ్యా, నీలాగా అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించాలి యేసయ్యా, నీలాగా సత్య విషయం మీద రోషం కావాలి యేసయ్యా. యేసయ్యా
నీలాగా త్యాగం కావాలి యేసయ్యా. ఇతరుల కొరకు నా జీవితం అంకితమైపోవాలి యేసయ్యా. యేసయ్యా నీలా తగ్గించుకోవాలి యేసయ్యా. అంత మహనీయుడు అయి ఉండి న్యాయ తీర్పును తీర్చేవాడివై ఉండి దూతలకు, దూత గణములకు, కెరూబులకు, శరాపులకు, సమస్తానికి పైగా ఉన్నవాడివై ఉండి పొంతి పిలాతు సభలో దీనుడివై తగ్గించుకున్నావే, ఆ తగ్గింపు కావాలి యేసయ్యా నాకు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు చేసి గుడ్డి వాళ్లకు కళ్ళిచ్చి, కుంటి వాళ్లకు కాళ్ళిచ్చి, మృతులను సజీవులుగా లేపి నన్ను గూర్చి ఎవరికి ప్రచారము చేయవద్దు, ప్రఖ్యాతి చేయవద్దు, నన్ను గురించి హడావుడి ప్రచారం చేయొద్దని నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడ్డావే, అలాంటి తగ్గింపు, అలాంటి మరుగై ఉండేటువంటి జీవితం నాకు కావాలి యేసయ్యా. నేను నా మహిమను పొందగోరి నేను రాలేదు, నన్ను పంపిన వాని మహిమను వెతుకుతున్నానన్నావే. మహిమా స్వరూపుడవై ఉండి కూడా మహిమను లక్ష్య పెట్టలేదే. ఈరోజు జనాలు గుర్తించాలని, మమ్మల్ని గొప్ప అనుకోవాలని, మమ్మల్ని అలా అనుకోవాలని, ఇలా అనుకోవాలని పడాల్సిన బాధని ఈ దరిద్రం పోవాలి యేసయ్యా. ఈ దరిద్రం పోవాలి. జనాల గొప్ప కోసం, జనాల ఖ్యాతి కోసం, జనాల పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, డాబు దర్పాల కోసం హెచ్చించుకొని వెంపర్లాడి ఆ గుర్తింపు కొరకు తప్పిస్తున్నాం చూడు, ఈ దరిద్రం వదిలిపోవాలి మాలో. ఎంత చేసినా, ఏ స్థాయినిచ్చినా మరుగై ఉండేటువంటి దీన మనసు, మేము మరుగై ఉండి నిన్ను మహిమపరిచే ఆ జీవితం కావాలి యేసయ్యా. ఇదంత తేలిక? ఏ కొంచెం అవకాశం ఉన్నా డబ్బా కొట్టడమే. కానీ యేసయ్య అంత కార్యాలు చేసి కూడా తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఖండితముగా ఆజ్ఞాపించను అని ఉంటుంది వాక్యంలో. తన్ను ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. ఇప్పుడైతే అంతటా అందరికీ తనను గూర్చిన వార్త ప్రచారం చేయమని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు? అప్పుడు తండ్రిని మయంపరచడానికి వచ్చాడు, తను ఒక యాగం చేయడానికి వచ్చాడు గనుక తను ప్రసిద్ధి చేస్తే కొన్ని అవరోధాలు దానికి ఏర్పడతాయి గనుక ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. ఇప్పుడైతే అందరికీ వారి రక్షణ విమోచన కార్యం సిలువను చాటండి అని చెప్తున్నాడు. ఇది ఎందుకు? ఇది యేసయ్యకు ప్రసిద్ధి సంగతి అటుపెట్టి ప్రజలకు రక్షణ గనుక ప్రజల రక్షణ కొరకు ప్రకటించమని చెప్పాడు. తను తాను మయంపరుచుకునేది ఏముంది చెప్పండి? విశ్వమంతా ఆయన ఇరుగును కదా, అన్నిటికీ రాజు ఆయనే కదా. అందుకే లక్ష్య పెట్టడు, ఘనతను లక్ష్య పెట్టడు. ఇంకా చెప్పాలంటే భక్తుల పక్షంగా కార్యాలు చేసి ఆ ఘనత భక్తులకి ఇస్తాడు, కానీ ఆయన సైడ్ అయిపోతాడు. ఎంత తగ్గింపో, ఆ తగ్గింపు నాకు యేసయ్యా అని అడగాలి. ఆ దీన మనసు నాకు యేసయ్యా, అది రావాలి, నాకు కావాలి. నేను నీ పోలికలోనికి మార్పు చెందాలి. ఏం కోరిక ఇది? దేవుడు సంతోషించే కోరిక, దేవుడు ఆనందపడే కోరికలు ఇయ్యమ్మా. మీ అందరి కోరికలు ఇవి అయితే ఎంత బాగుండు. ఎంతమంది దీన్ని అడుగుతారు దేవుణ్ణి? అడిగితే చెప్పండి, నేను అడుగుతాను, నాకు కావాలి, నేను యేసులాగా ఉండాలి, యేసు పోలికలోనికి నేను మారాలి, యేసు వలె జీవించడం నాకు ఒక ఎత్తైన కొండ, కానీ దేవుడు నన్ను ఎక్కిస్తాడు. రైట్, మీ అందరు చేతులు ఎత్తారు. ఇప్పుడు మీ అందరి ముందు ఒక పెద్ద కొండను నేను చూపించాను. ఇప్పుడు ఎక్కటానికి ఎలా అవకాశం ఉంటుందో చెబుతా వినండి. ఫస్ట్ పాయింట్ చెప్పా, నమ్మాలి. నేను కూడా యేసులా బ్రతకడం సాధ్యమే. యేసులాగా పౌలు బతికాడు, స్టెఫను బతికాడు, పేతురు బతికాడు, నేను కూడా బతకడం సాధ్యమే అనేది మొదట నమ్మాలి. నమ్మకపోతే జరగదు అది. కొంతమంది ఎక్కువ శాతం 98% 100లో ఏమి నమ్ముతారు తెలుసా? అబ్బో అది కష్టం సార్, అది అసాధ్యం.
అమ్మో యేసయ్యలాగా, అమ్మో దేవుడిలాగా మనం బతకడం అంటే అమ్మో అది అసలు అయ్యే పని కాదు సార్. అమ్మో ఏంటి ఆయన అసలు దేవుడు, ఆయన ఉన్నాడంటే ఆయన ఉంటాడండి. మనం ఎట్టుంటాం? ఇక్కడ చేశాడు సైతాన్ గాడు మోసం. అంటే మనం ఏమి నమ్మునట్లు చేస్తున్నాడంటే వాడు యేసులాగా బతకటం అనేది ఎప్పటికీ మనకు సాధ్యమయ్యే పని కాదు అని మనం నమ్మేటట్లు చేస్తున్నాడు వాడు. సాధ్యమే అని నమ్మితే సాధ్యమైద్ది, సాధ్యము కాదు అని నమ్మితే ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ చిన్న పాయింట్ అర్థమైందా మీకు? రైట్, థ్యాంక్ యూ. అర్థం కాకపోయినా నేను ఇంక మళ్ళీ చెప్పను. ఎన్నిసార్లు చెప్పేది? మనం నమ్మాల్సింది నమ్మకుండా నమ్మకూడని నమ్మేటట్టు చేస్తున్నాడు సైతాన్. యేసులాగా బతకడం సాధ్యమా కాదా? అసలు దేవుడు దేనికి పిలిచాడు మనల్ని? దేవుడు దేనికి పిలిచాడు? యేసులాగా తయారుగమ్మని పిలిచాడు అంతే. రేపు పరలోకంలో కనపడే వాళ్ళంతా ఎవరు? యేసు పోలికలో చేయబడ్డ పరిశుద్ధులు, జ్యేష్ఠులు. మనందరికీ జ్యేష్ఠుడు ఎవరు? మనందరి పెద్దన్న ఎవరు? యేసయ్య. ఆయన తమ్ముళ్ళంగా మనందరం కూడా ఆయన్ని పోలి ఉంటాం, పోలి ఉండాలి. మనమేం పాటలకే పరిమితం అయ్యాం, కానీ నమ్మకం విషయంలో మాత్రం డౌట్ మనకి. అమ్మో యేసులాగా బతకటం అంటే అమ్మో అసలు సాధ్యమయ్యే పని కాదు. కానీ సాధ్యమే నమ్మితే. అసలు ఇంకా చెప్పాలంటే దేవుడు నిన్ను పిలిచిన పిలుపు అదే. ఏమని? తన ప్రియ కుమారుని సారూప్యంలోనికి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నేను రావాలి, మనందరం రావాలి. మనలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి. గలతీ సంఘానికి రాస్తూ అన్నాడు, ఓ గలతీయులారా, క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడు వరకు మరలా మరలా నాకు ప్రసవ వేదన పడుతుంది అన్నాడు. ఎఫెసీ పత్రిక 4లో అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముగు వరకు పరిచర్య ధర్మాన్ని దేవుడు నియమించాడు. దేవునికి మహిమ. మనం ఎవరిలాగా మారాలి? ఎవరిలాగా మారితే దేవుని రాజ్యంలో ఉంటాం? మనుషులమై ఉండి దేవునిలాగా మారినప్పుడు దేవుని రాజ్యంలో ఉంటాం. రాజుగారి కొడుకు అని పేరుంటే సరిపోదు, రాజుగారి కొడుకు తగ్గ లక్షణాలు కూడా కావాలక్క అన్న. రాజుగారి కూతురు రాణిగారు అంటే సరిపోదు, యువరానికి ఉండాల్సిన లక్షణాలు కూడా ఉండాలి. ఇది చాలా కీలకమైన విషయం. మనలోకి వస్తాయంటావా అంటే ఆశ నీలో ఉంటే, విశ్వాసం నీకుంటే తప్పకుండా ఆ వ్యక్తిత్వం నీలోకి నాలోనికి తీసుకురావాలనే దేవుడు పనిచేస్తున్నాడు. భక్తుల ప్రార్థనలన్నీ అయ్యాగా, నన్ను నీ పోలికగా మార్చు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివో దేవా. ఆ పాటలో ఫస్ట్ చరణం ఏంటి? నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఆగు. బైబిల్ పాటల పుస్తకం ఉంటే అది అది అయ్యానా మహోన్నతిని మనోహర గీతాల పుస్తకం తీసుకుని 73వ పాట చూడు. 73వ పాట. ఇప్పుడు 2వ చరణం పాడమ్మా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు,
కృపలు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలు, ఎందుకు నన్నింతగా దేవునికి మహిమ. ఒక్కసారి రెండో చరణం మీరు చదవరా, లేదా పాటలాగా పాడరా? పాడండి. అమ్మమ్మ ఏం జరలేదు, నకిలి చూడమ్మా. అమ్మ శాంతి, ఏం జరలేదు శాంతి. వెరీ గుడ్. పిల్ల ఏడుపిని లేచి వెళ్తుంది. దేవునికి మహిమ. అట్లా ఉండాల చురుగ్గా. ఎక్కడొచ్చాగా వీళ్ళు పాడట్లా, పాడండి. ఒక నిమిషం ఆగు. వీళ్ళు ముందు, వీళ్ళు వెనక పాడుతున్నారు. నేను 1 2 3 అంటాను, అప్పుడు పాడండి. 1 2 3. ఒకసారి ఆగండి. అసలు ఆ మాటకు అర్థం తెలుసా మీకు? అది ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట గురించి? ఆయన రూపం నీలో నాలో నిర్మించడం ఏంటి? పాత నిబంధనలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని నిర్మించను అన్న దానికి సంబంధించిన వచనమా? నో. క్రొత్త నిబంధనలో పోలిక రావాలి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేసిన అన్నాడు కదా. స్వరూపం, పోలిక. క్రొత్త నిబంధనలో దేవుడు తన స్వభావాన్ని వెల్లడి చేశాడు. ఆ స్వభావాన్ని మనం సంతరించుకోవాలి. దేవస్వభావం. దేవస్వభావం ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు, యేసు చూపించాడు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనుపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. అంటే ఏంది? దేవుడు ఎలా ఉంటాడో యేసులోనే నాకు తెలిసింది. యేసు నాకు దేవుని స్వభావాన్ని వెల్లడి చేశాడు. ఇప్పుడు నేను యేసు స్వభావాన్ని సంతరించుకుంటే దేవ స్వభావాన్ని పొందినట్టే. అప్పుడు నేను దేవుని రాజ్యములో చేరి యుగయుగాలు ఆయనతో కలిసి పాలిస్తా. కాబట్టి ఇప్పుడు మనందరి ముందు ఉన్న పెద్ద లక్ష్యం మనం యేసు వలె మారుట. గొంగళి పురుగు సీతాకోక చిలకగా మారగలిగినప్పుడు పాపైన మనుషుడు పరిశుద్ధుడగు యేసు వలె మారడం అసాధ్యమంటావా? సాధ్యం కాదంటావా? సాధ్యమే. దీని మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రయోజనం చెప్తా వినండి. యేసు పోలికగా మనం మారితే ప్రయోజనం ఏంటంటే, పౌలు యేసు పోలికగా మారాడు, పేతురు యేసు పోలికగా మారాడు, యోహాను యేసు పోలికగా మారాడు. భక్తులు యేసు పోలికగా మార్పు చెంది యేసు వలెనే బ్రతకడానికి ఇష్టపడ్డారు. వాళ్ళలో స్టెఫను కూడా ఉన్నాడు. ప్రాణం పోయేటప్పుడు చంపుతున్న వారిని, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేయటమే కాదు, స్టెఫను సూచక్రియలు మహత్కార్యాలు కూడా చేశాడు అని లేఖనం చెప్తుంది. పిల్లారా, ఎప్పుడైతే యేసు వ్యక్తిత్వము, యేసు స్వభావం మన లోపలికి ప్రవేశిస్తుందో, యేసు వలె జీవించటం మనం ప్రారంభిస్తామో, యేసు స్వభావంతో పాటు, సారూప్యంతో పాటు యేసు ప్రభావం కూడా మన మీదకి వచ్చింది. యేసు ప్రభావం కూడా మన మీదకి వచ్చినప్పుడు ఇక దేవుని కార్యాలు, దేవుని గురించిన మాటలు ఒట్టి మాటలుగా ఉండవు. ఆ శక్తి లోకం చూసిద్ది. యేసు
నీలో లోకానికి కనిపించినప్పుడు క్యారెక్టర్లోనే కాదు, పవర్లో కూడా తను తాను వ్యక్తపరుచుకుంటాడు. అది సంఘంలో ప్రతి ఒక్కరికి గ్రహింపగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు తను తాను నీలో వ్యక్తపరుచుకున్నప్పుడు ఓన్లీ గుడ్ క్యారెక్టర్ మాత్రమే కాదు, సమాజం చూసేది దేవుని శక్తిని కూడా చూసింది ఆనాడు. యేసు ప్రభు వెళ్తుంటే జస్ట్ వస్త్రపు చెంగు పట్టుకుంది ఒక ఆమె. 12 ఏళ్ల కంపెనీ జబ్బు, క్యాన్సర్, ఆ క్షణంలోనే ఆగిపోయింది. రోగులను స్వస్థపరచినట్లు దైవికమైనటువంటి శక్తి యేసుకుండెను. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అనేకులను స్వస్థపరచుచుండెను, బాగు చేయుచుండెను. అది కదా ఈరోజు సమాజానికి ఇవ్వాల్సింది. యేసును గూర్చిన మాటలు మనం ఇస్తున్నాం కానీ యేసు ప్రభావాన్ని లోకానికి చూపలేకపోతున్నాం. కారణం, యేసు మాటల రూపంలోనే మనలో ఉన్నాడు కానీ వ్యక్తిగా మనలోనికి ఇంకా ప్రవేశించలేదు. యేసు మాటలు మనలో ఉన్నాయి కానీ యేసు స్వభావం మన లోపలికి రాలేదు. యేసు వ్యక్తిగా ఇంకా మనలో పూర్తిగా మనల్ని ఆక్రమించుకోలేదు. అందుకే ఆయన కూర్చున్న మాటలే ప్రజల్లోకి వెళ్తున్నాయి కానీ ఆ ప్రభావం ప్రజల్ని తాకట్లేదు. అందుకే ఎంతోమంది కళ్ళ ముందు నశించిపోతున్నారు. నువ్వు కూడా దేవుని బిడ్డగా వాళ్ళ మధ్యలోనే ఉన్నావు కానీ ప్రభావం నీలో నుండి బయలుదేరి వాళ్ళను తాకట్లేదు. ఎందుకని తాకట్లేదు? స్వభావం నీలో ఏర్పడలేదు. అసలు దాని గురించిన ఆలోచనే నీకు లేదు. యేసును గురించిన మాట చెబితే చాలు అనుకున్నావు కానీ యేసు నీలో రూపుదిద్దుకోవాలని, ఆ వ్యక్తిత్వంతో పాటు ప్రభావం కూడా నీలో నుండి బయలు వెళుతుందన్న సంగతి ఈరోజు నీకు చెప్తున్నాను, గుర్తుపెట్టు. యేసులాగా ఎప్పుడైతే జీవితం మొదలు పెడతావో, అన్ని విషయాల్లో యేసులాగా బ్యాలెన్స్ అవ్వడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఆటోమేటిక్గా యేసు మహిమ కూడా నీలో పనిచేస్తుంది. పేతురు నడుస్తూ వెళ్తున్నాడు. ప్రజలేమని బ్రతిమాలారో తెలుసా? అయ్యా అయ్యా, నీవు ముట్టవద్దు, ప్రార్థన చేయవద్దు, నువ్వు వెళ్తూ ఉండు, నీ నీడ రోగుల మీద పడేటట్టు మేము మంచాల మీద రోగుల్ని తీసుకొచ్చి పెడతాం, నువ్వు అలా వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో. ఆ నీడ పడనీయమని అడిగారు. నీ నీడ పడని అయ్యా, అయ్యా అయ్యా, నీ నీడ పడని అయ్యా అని అడిగారు. అంటే ఏంటో తెలుసా? యేసు వ్యక్తిత్వాన్ని సంతరించుకొని యేసును తన యందు కలిగి ఉన్న సీమోను పేతురులో యేసు మాటలే కాదు, యేసు రాజ్యాన్ని కూర్చున్న మాటలే కాదు, యేసు మహిమ కూడా అక్కడ కార్యరూపం దాల్చింది. ఈరోజు అవి చెప్పుకోవడానికి ఒట్టి కథలుగానే ఉన్నాయి కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఎవరు చూపించలేకపోతున్నాం అంత ప్రభావాన్ని. కారణం, యేసులాగా జీవించటం, యేసు వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం మనకు సాధ్యం కాదని నమ్ముతున్నాం. యేసులాగా బతకడం సాధ్యం కానప్పుడు యేసు చేసిన కార్యాలు కూడా సాధ్యం కాదు. యేసులాగా బ్రతకడం సాధ్యమైనప్పుడు యేసు చేసిన కార్యాలు కూడా సాధ్యం. అప్పుడు ఆ మహిమని మాటను కాదు, పౌలు అన్నాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందన్నాడు. నేను ప్రకటించినను కూడా పరిశుద్ధాత్మను కనపరిచే దృష్టాంతాలని, ఆ శక్తిని వినియోగించానన్నాడు పౌలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ మాటలు ఎంతవరకు నాటుకుంటాయో నాకు తెలియదు. కానీ కొంతమంది ఉన్నారు ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని ఆచరణలో పెట్టగోరినటువంటి వాళ్ళు. వాళ్ళ కోసమైనా ఈ మాటలు ఉపయోగపడతాయని ఇంతసేపు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు వస్త్రం తీసుకెళ్తే మళ్ళీ ఆయన ఆకారం చూస్తే మామూలుగానే ఉంటాడు. ఆయన ఏం పెద్ద హడావిడిగా ఉండడు. ఆయన దేహాన్ని కూడా ఎగతాళి చేశారని పత్రికల్లో రాశాడు. ఆయన మళ్ళా ప్రఖ్యాతిగాంచిన స్పీకరు కాదు. పౌలు గారు వచ్చి ఇక్కడ వాక్యాన్ని నిలబడ్డాడంటే నాకు తెలిసి ఎక్కువ మంది ఉండరు కూటంలో. పౌలు గారు వచ్చి వాక్యం చెప్పడానికి నిలబడితే ఎక్కువ మంది ఉండరు కూటంలో. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఆపుతాడో తెలియదు ఆయన. అది మధ్యరాత్రి కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు. రెండవది, మొహమాటం లేకుండా మాట్లాడతాడు. స్తోత్రం. నైట్ కూటానికి పిలిచారంటే ఇక ఎన్ని గంటల అయ్యేది కూడా తెలియదు, మాట్లాడేస్తాడు. ఒకవేళ నిద్రపోయి కింద పడ్డా సరే నిన్ను పైకి లేపి స్వస్థపరిచి చచ్చిపోతే బతికిచ్చి మరీ వాక్యం చెబుతాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా.